అభిరుచికి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ నుంచి ధ్యానం గురించి తెలుసుకుంటాం. ధ్యానం ఒక అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈ ఎపిసోడ్లో కూడా మరి ధ్యానంలో ఇంకా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ధ్యానం చేయడం వల్ల కలిగే మనకి లాభాలేంటి అనే అంశంపైన మాట్లాడుకుందాం. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. ఆయనతో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. గత లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి మనం ధ్యానంలో కలిగే లాభాల గురించి తెలుసుకుంటున్నాం. ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయి అన్న సంగతి గురించి తెలుసుకుందాం. సంఘం నుంచి నిస్సంగం వైపు మనము భౌతిక జీవితంలో మనం జీవించేటువంటి ఈ జీవితం పూర్తిగా సంఘంతో కూడి ఉంటుంది. అదే ఏది కావాలన్నా మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సిందే కదా. ఎస్. పొద్దున్న లేస్తే మన డే టు డే లైఫ్ అంతా కూడా పూర్తిగా అందరితో కలిసి మనం అందరి మీద ఆధారపడి ఉంటుంది. అవును. ఏది కావాలన్నా మనం ముఖ్యంగా ధ్యానంలోకి రానప్పుడు ఏమవుతుందంటే ఈ సంఘంతోనే అంటే కంప్లీట్ మనం మర్జ్ అయిపోయి ఉంటాం, మమేకం అయిపోయి ఉంటాం, అవును, కంప్లీట్గా జీవించేస్తుంటాం. మనది ఒక పాత్ర ఉందనుకో, ఎస్. ఉదాహరణకు నేను ఈ కంపెనీకి డైరెక్టర్ని, నేను ఒక కంపెనీకి డైరెక్టర్ని, ఎక్కడ పోయినా ఈ తోక ఒకటి కంటిన్యూ అవుతూ ఉంటుంది. కంపెనీకి డైరెక్టర్ని ఈ సంఘంలో ఇచ్చినటువంటి ఒక చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది. ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, మినిస్టరో, ఎమ్మెల్యేనో, జెడ్పీటీసీనో, ఎంపీటీసీనో, ఏదో ఒకటి, జాయింట్ సెక్రటరీనో, డిప్యూటీ సెక్రటరీనో, ఏదో ఒక జాబ్, అటెండరో, ఏదో ఒకటి, పిఎం వరకు చిన్న స్థాయి నుంచి నేను ఇది అనే దాంతో అంటబడి ఉంటారు. బాహ్యమైనటువంటి విషయాల పట్ల పూర్తిగా మమేకమై ఉంటారు. ఎస్. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో ఆ ధ్యానం ద్వారా పెంపొందబడినటువంటి ఎరుక మన ఒరిజినల్ సెల్ఫ్తో మనల్ని ఉంచుతూ ఉంటుంది. అన్నిట్లో ఉంటాం. ఐఎమ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీస్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళిన తర్వాత దాంతో తోక పని లేదు. ఎస్. ఇంటికి పోయినప్పుడు ఇంట్లో నేను ఒక ఫాదర్ని, ఒక భర్తని, బయటకు వచ్చిన తర్వాత ఆ తోక అక్కర్లేదు. ఓకే, ఎక్కడికక్కడ జీవించడం అనేది మనకు ధ్యానం ద్వారా విశేషంగా వచ్చేస్తుంది. ఆ ఎరుక మనలో విశేషంగా పెంపొందుతుంది. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జనక మహారాజు. సీతాయనం అన్నటువంటి పుస్తకం కనుక చదివితే ఎవరైనా, ఆయన ఎంత గొప్ప యోగీశ్వరుడో మనకు అర్థమవుతుంది. ఆయన సాక్షాత్తు ఒక రాజ్యానికి రాజు, మిథిలా నగరానికి రాజు అయి ఉండి మునులు, ఋషులు వాళ్ళు సాధన చేసి ఏ శక్తిని అయితే సంపాదించి ఏ అర్హత సంపాదించారో ఆయన రాజ్యం చేస్తూనే వాడు అన్నింటినీ సంపాదించాడు. ఆయన రాజు అంటే రాజు, కాదంటే కాదు. ఆయన గొప్ప మహర్షి, జనక మహర్షి అంటారు ఆయన్ని. ఎస్. అందరి చేత కీర్తింపబడ్డాడు. ఒకానొకసారి ఒక యజ్ఞం చేయబడతాడు వశిష్ఠుడు. ఎస్. ఆ యజ్ఞం చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించాల్సిందిగా జనక మహారాజును కోరతాడు. వాళ్ళ యొక్క శిష్యుడి చేత కబురంపమంటాడు. ఇది విన్న చుట్టుపక్కల ఉన్నటువంటి మహర్షులందరికీ చాలా కోపం వస్తుంది. కొంచెం అన్న సెన్స్ ఉందా, మనం పోతే ఆ రాజ్యానికి పక్కకొచ్చి ఆ రాజు సీట్లో నుంచి మనల్ని అక్కడ కూర్చోబెట్టి ఒక బంగారు పళ్ళెంలో మన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకునేటోన్ని మేముండంగా అతన్ని పిలిచి ఈ యజ్ఞం స్టార్ట్ చేయమని చెప్పడం ఏంటి అని చెప్పేసి అందరికీ విపరీతమైన కోపోద్రిక్తులై ఉంటారు. బయటికి వ్యక్తపరచరు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? వశిష్ఠుల వారు. అర్థమైపోయాయి, వీళ్ళ ఆలోచనలన్నీ అర్థమైపోయాయి. సరే వీళ్ళ కథ తర్వాత చూద్దామని చెప్పేసి ఎస్. వచ్చిన తర్వాత జనక మహారాజు యజ్ఞం స్టార్ట్ చేస్తాడు. ఆ తపస్సులో నిమగ్నమై ఉంటారు. వశిష్ఠుల వారు ఆయనకు ఉన్నటువంటి తపశ్శక్తితో ఒక భ్రమను కల్పిస్తాడు. ఇప్పుడు ఈ మహర్షులకు, యోగులకు, మునులకు, అక్కడ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఏముంటాయి మామూలుగా ఆశ్రమాలలో? పాకలు లాంటిది ఉంటుంది కదా, చిన్న చిన్న పాకలు ఉంటాయి. అవును. ఏముంటాయి పాకలో? మహా అయితే ఏముంటాయి, కమండలో ఉంటుంది, 2 వస్త్రాలు ఏదో పెట్టుకుంటారేమో. వాళ్ళ పాకలన్నీ దగ్ధం అయిపోతున్నట్లు ఒక భ్రమను కల్పిస్తాడు. ఓకే. అట్లనే జనక మహారాజుకు వాళ్ళ రాజ్యం అంతా తగలబడిపోతున్నట్లు, వాళ్ళ సైన్యం అంతా తగలబడిపోతున్నట్లు, ధనం ఉన్నటువంటి కోశాగారాలన్నీ తగలబడిపోతున్నట్లు, మొత్తం ఎంటైర్ ఆ రాజ్యము, ఆ రాజ్యంలో ఉన్న మనుషులు, ఆయన భార్య, పిల్లలు, సైనికులు మొత్తం ఎంటైర్ అగ్నిచేత ఆహుతి కాబడుతున్నట్లు ఒక భ్రమను క్రియేట్ చేస్తాడు. ఈ మునులు, యోగీశ్వరులు మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో, మహర్షులు, తపస్సు చేసే తపస్సంపన్నులు, వీళ్ళంతా వెంటనే అందరూ ఆ తపస్సులో నుంచి బయటికి లేచి పారిపోతారు. పాకలు తగలబడిపోతున్నాయని. ఆడిపోతే ఏం తగలబడి అన్నీ బాగానే ఉంటాయి, ఎందుకు ఇలా జరిగింది మనకు అని చెప్పేసి, సర్లే ఏదో అయ్యింది అని చెప్పేసి వచ్చి మళ్ళీ కూర్చుంటారు వాళ్ళు.
జనక మహారాజుకు మొత్తం తగలబడిపోతున్నట్లు ఆయన రాజ్యం అంతా క్రియేట్ చేశాడు. జనక మహారాజు తన ఎడమ కాలు చిటికెన వేలు కూడా కదల్చాడు. ఆయన స్థితి, ఆయన స్థాయి అది. సంఘంలో ఉన్నాడు జనక మహారాజు. అసలు వీళ్ళకన్నా ఎక్కువ సంఘంలో ఉన్నది జనక మహారాజు. అవును. కానీ సంఘంలో లేడు. ఎందుకంటే ఆ ఎరుక ఎక్కడ సంఘంలో ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అన్నది డైరెక్షన్ ఇస్తుంది. ఒక యోగి, ఒక మహర్షి, ఒక ధ్యాని, ఒక ఋషి సంఘంలో ఉంటాడు, కానీ సంఘంతో అంటిపెట్టుకొని ఉండడు. పత్రి సార్ ఒకసారి ఏం చేశారంటే అగస్త్య పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు, అదే పెద్ద పిరమిడ్ ఏషియాలో, అతి పెద్ద పిరమిడ్. అప్పుడు ఇంకా పిరమిడ్ వ్యాలీ రాలేదు, కరతాలు కూడా రాలేదు. 2002 సంగతి ఇది. ఓకే. ఆ 2002 to 2002 ఆ మధ్యలో పిరమిడ్ శివరాత్రి రోజున ఓపెనింగ్ చేశారు. ఓకే. చేసిన తర్వాత ఈ పిరమిడ్ ఇట్లే కూలిపోయినా నాకు వచ్చే నష్టమేం లేదని చెప్పేశాడు. ఏంటి, ఓపెన్ చేసిన తర్వాత అందరికి మెంటల్ ఎక్కుతుంది. ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఇంత చేస్తే ఇది కూలిపోతే నాకేం పట్టదంటే ఏమని అర్థం? అందరి యొక్క ఆలోచనలు అలా. సారు సంఘంలో ఉంటారు, కానీ సంఘంతో ఉండరు. ఒక ఋషి, ఒక ధ్యాని, ఒక యోగి అనేటువంటి ఈ శక్తి అన్నింటితో ఉంటుంది, దేనితో అంటిపెట్టుకొని ఉండదు. ధ్యానం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ఆ ఎరుక విశేషంగా పెంపొందించబడుతుంది. సంఘంలోనే ఉంటాం, నిస్సంగుడిగా జీవిస్తాం. శిష్యరికం నుంచి పరమ గురువు వైపు. ఈ భూమండలం మీద గురువు అనేటువంటి ఒక వ్యక్తి చాలా అవసరం. దేనికైనా గురువు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శిష్యుడు కూడా ఉంటాడు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మనం చదివిన చదువులని, మీరు ఎంబీఏ చేశారు, నేను ఎంబీఏ చేశాను. మీది ఫినాన్స్, నాది హెచ్ఆర్ అండ్ అడ్మిన్, హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. మనకు ఎల్కేజీలో గురువు ఉన్నాడు, యూకేజీలో గురువు ఉన్నాడు, 1, 2, 3, 4 చెప్పుకుంటూ వస్తే మన ఎంబీఏ వరకు ఏ స్థాయిలో ఆ స్థాయి గురువులు ఉన్నారు. వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు, మనం నేర్చుకునేది మనం నేర్చుకున్నాం. ప్రతి చోట గురువు ఉన్నాడు. గురువు అన్నప్పుడు శిష్యుడు అనేది కూడా ఉంటుందిగా. గురువు ఆయన అయితే శిష్యుడు మనం అయ్యాం. అలానే సేమ్ ఆధ్యాత్మికతలో కూడా ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. గురువు తప్పనిసరిగా అవసరం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పారు. అది ఊరికనే చెప్పలేదు. ఒకానొక శిష్యుడు అంటే లఘువు. లఘువుకు ఆపోజిట్ పదం గురువు. లఘువు జ్ఞానంలో చాలా కింది దశలో ఉంటాడు. గురువు జ్ఞానంతో బరువైన వాడని అర్థం. ఈ గురువు ఆల్వేస్ శిష్యుడికి ఏదైతే కావాలో తను అందిస్తూ ఉంటాడు, అది తన బాధ్యత. ఇక్కడ ఉన్న శిష్యుడులాగే ఉండిపోతే ఆ జన్మ వృధా అవుతుంది. ఆ శిష్యుడు పరమ గురుత్వం వైపు వెళ్ళాలి. ఆయన ఒక పరమ గురువుగా తయారవ్వాలి. సదానంద స్వామి దగ్గర పత్రిసారి ఒక స్టూడెంట్ ఒకానొక సమయంలో పరమ గురువు. సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర ఒకానొక సమయంలో దగ్గరగా ఉన్న శిష్యుడు, జ్ఞానపుత్రుడుగా పిలువబడ్డాడు. ఒక ముస్లమాన్ దూదేకుల పర్సన్. ఓకే. కానీ ఇప్పుడు పరమ గురువు అయ్యాడు సిద్ధయ్య. ముమ్మడివరంలో బాలయోగీశ్వర స్వామిగా జన్మ తీసుకొని సాధన చేసి ఇప్పుడు పరమ యోగీశ్వరుడు అయ్యాడు. ఆయన పరమ గురువు అయిపోయాడు. ఒకానొక సమయంలో స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గర స్టూడెంట్. స్వామి వివేకానంద ఒక పరమ గురువు అయ్యాడు. శిష్యుడులాగా ఉండకూడదు, శిష్యుడు గురువులాగా, పరమ గురువులాగా తయారవ్వాలి. అంటే దాని తగ్గ విశేషమైన సాధనలన్నీ చేయాలి. గురుత్వం అనేది ఊరికే వచ్చేది కాదు, అది ఎవరో ఇచ్చేది కాదు, ఇంకెవరో తీసుకునేది కూడా కాదు. ఈ లఘువు, ఈ శిష్యుడు ఎంత చేయాల్సి ఉంటుందో, ఎన్ని సాధనలు చేయాలో, ఇంటర్నల్గా ఎంత పొందాలో, ఎంతో అభివృద్ధి చెందితే తప్ప ఆ స్థాయికి మనం వెళ్ళలేం. క్రమేణా తన యొక్క జర్నీ అట్ ఎనీ కాస్ట్ ఆ వైపు వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఉన్న ప్రతి గురువు ఒకనొకప్పుడు శిష్యుడే కదా. శిష్యులు కూడా, ఇప్పుడు ఉన్నటువంటి శిష్యులందరూ కూడా గురువు యొక్క గైడెన్స్ తోటి వాళ్ళు ఒక పరమ గురువుగా తయారవ్వాలి. అది ఒక క్రమ పద్ధతి. అది ఒకనొకప్పుడు నేను ఒక శిష్యుణ్ణి, ఒకనొకప్పుడు నేను ఎంతో నేర్చుకున్నాను సార్ దగ్గర, ఇప్పుడు నేను టీచ్ చేస్తాను. ఈ శిష్యుడు నెక్స్ట్ గురువు అవ్వాల్సిందే, ఒక పరమ గురువుగా అవ్వాల్సిందే. మీరు ఒకప్పుడు ఎంతో నేర్చుకున్నారు, ఇప్పుడు మీరు టీచ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సొసైటీలలో, చాలా ఆశ్రమాలలో జీవితం అంతా శిష్యుడు లాగానే ఉంటాడు. అది చాలా రాంగ్. ఏ శిష్యుడుగా ఉండకూడదు. ప్రతి శిష్యుడు గురువుగా అవ్వాల్సిందే. గురువుగా అవ్వడం అన్నది అసలు డే 1 నుంచే. ఈ రోజు ధ్యానం చేస్తే మరుసటి రోజు గురువు అయ్యేటువంటి ఏకైక సొసైటీ పిఎస్ఎస్ మాత్రమే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే. ఏ నేర్చుకున్నావు పోయి ఏ చెప్పు, బి నేర్చుకున్నావు పోయి బి చెప్పు. అందుకే ఇన్ని కోట్ల మంది తయారయ్యారు.
ఊరికే ఎలా తయారవుతారు? అవును. ఇది ఒక అద్భుతం. వచ్చిన రోజే శిష్యుడు అనే కాన్సెప్ట్ లేదు. నీవు గురువువి, నీకు బయట ఎవరు గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాస అనే గురువుని పట్టుకో, నువ్వే గురువు. ఎస్. అంటే ఇలాంటి సొసైటీ ఎక్కడ లేదు. నువ్వు భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎదిగినా నీకు ఇలాంటి సొసైటీ కనబడదు. కాకపోతే మన సొసైటీ విలువ తెలియాలంటే బయట ఉన్న సొసైటీలను తిరిగి రావాలా. నేను తిరిగి వచ్చాను కాబట్టి తెలుసు నాకు. మామూలుగా నాకు ప్యాషన్ అందరు గురువులను కలవడం, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం. ఎందుకంటే మన మన సాంప్రదాయం అది. ఒక వ్యక్తి తన జీవిత కాలం అంతా పణంగా పెట్టి సాధనలు చేస్తుంటాడు. అతను ఆ జీవిత కాలం అంతా పణంగా పెట్టి ఏవైతే నేర్చుకున్నాడో వెళ్ళి తెలుసుకోవడంలో తప్పే ఉంది. అలా తిరుగుతున్నప్పుడు అసలు పత్రి సార్ మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, మనతో ఎలా ఉంటున్నారు, ఇక్కడ ఉన్న గురువులు ఎలా ఉంటున్నారు మనతో, ఇది చూస్తే అసలు ఒక మనిషి అంటే పత్రి సార్ పట్ల మనకు ఒక అపారమైన ప్రేమ వచ్చేస్తుంది. ఎవ్వరు ఇవ్వనంత జ్ఞానం ఏదైనా సరే అదంత ప్రేమతో అందించగలిగే ఏకైక వ్యక్తి పత్రి సార్. అందరినీ ఒక పరమ గురువులుగా తయారవ్వాలని కోరుకున్నాడు ఆయన. ఎవరిని శిష్యులుగా ఉండాలని కోరుకోలేదు. సో మనకు కూడా అదే నేర్పించాడు. మనం కూడా అదే పని చేస్తున్నాం ఇప్పుడు. ప్రతి శిష్యుడు కాలక్రమంలో అన్నింటినీ నేర్చుకుంటూ ఒకానొక పరమ గురువులా తయారవుతారు. మూలాధారం నుంచి సహస్రారం వైపు. మూలాధారం అనేది శైశవ ఆత్మది. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలాగైతే వాడికి ఏమీ చేయలేడు, తల్లి మీద తండ్రి మీద పూర్తి ఆధారంతో జీవిస్తుంటాడు. తన వల్ల ఏమి కాదు. ఆ స్థితి నుంచి ఒకానొక వృద్ధుడయ్యేసరికి తన జీవితంలో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ శైశవం నుంచి బాల్యం, బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి ప్రౌఢ నుంచి వృద్ధ, ఈ దశలు ఎలాగైతే ఒక మనిషి ఎదిగే క్రమంలో ఇవన్నీ వస్తాయో మన ఆత్మపరంగా మనకు అనేక స్థితులు ఉంటాయి. మూలాధార స్థితి, స్వాధిష్టాన స్థితి, మణిపూరక స్థితి, అనాహత స్థితి, విశుద్ధ స్థితి, ఆజ్ఞ స్థితి, సహస్రార. ఈ స్థితులన్నిటిలో ఒక్కొక్క స్థితిలో కొన్ని జన్మలు తీసుకుంటాయి ఆత్మ. ఆ యొక్క ఆత్మ ఇచ్చను బట్టి కొన్ని జన్మలలో మూలాధారంలో ఉంటాయి, కొన్ని జన్మలలో స్వాధిష్టానాలలో ఉంటాయి. అలా ఆత్మ యొక్క కోరికను బట్టి అది ఉంటుంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మూలాధారంలో ఉన్నప్పుడు నేను, నాది, నా శరీరం, ఈ నేను, ఈ యొక్క శరీరమే నేను అనేటువంటి భ్రమ భ్రాంతిలో జీవిస్తూ ఉంటుంది. స్వాధిష్టాన అన్నది ఎమోషన్స్కి ప్రత్యేకంగా చెప్పుకుంటాం మనం. ఎన్నో జన్మలు ఈ యొక్క ఎమోషన్స్ రిలేటెడ్లో జీవించేస్తుంది. మణిపూరక అన్నప్పుడు అది పవర్, ఎన్నో పదవులు అధిరోహించాలి, ఎన్నో చేయాలి. పవర్ అనేటువంటి దాని మీద మణిపూరకలో జీవిస్తుంటుంది. అనాహత అనేసరికి ఏంటిదంతా ఏదో ఉంది, ఏదో శక్తి నడిపిస్తుంది, ఆ శక్తిని ఏదో తెలుసుకోవాలి, ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ. అనాహత మొత్తం కంప్లీట్గా ఒక క్వశ్చన్ మార్కులన్నీ పడతాయి ఇక్కడ. విశుద్ధిలో ఆ క్వశ్చన్లకి ఆన్సర్ తెలుస్తుంది. థియరీ అంతా నేర్చుకుంటారు విశుద్ధిలో. అన్నీ ఫిల్టర్ అయిపోతుంటాయి. ఓ ఇట్లా మాట్లాడాలనా, ఓ నాన్ వెజ్ తినకూడదా, అది మహాపాపమా, ఇంత కర్మ ఉంటుందా, ఓ కర్మ సిద్ధాంతం అనేది కూడా ఉందా, ఓ మై గాడ్ చనిపోయిన తర్వాత ఏంటి జీవితం ఉందా, అంటే ఆత్మ ఉంటుందా, శరీరం మాత్రమే చనిపోతుందా, ఇట్లా ప్రతిదీ చాలా కూలంకుషంగా థియరీ తెలుసుకుంటారు విశుద్ధిలో. అన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి విశుద్ధిలో. ఆజ్ఞలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండదు, తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ప్రాక్టీస్ ఉంటుంది ఆజ్ఞలో. ఫైనల్గా సహస్రాలలో నేనే ఉన్నాను అంతటా, అహం బ్రహ్మాస్మి. ఇదంతా ఈ చెప్పిన విషయాలు నేను ఏదో ఒక 5 నిమిషాల్లో చెప్పేశాను. దీనికి కొన్ని వందల జన్మలు పడతాయి. వందల జన్మలు. ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితినే ఇష్టపడుతూ ఉంటాడు. అక్కడి నుంచి వాడు అసలు కొంచెం మార్పు రావడానికి కొన్ని జన్మలు పడతాయి. మనిషి లోపల మార్పు అన్నది అంత ఈజీ కాదు, చాలా డిఫికల్ట్ మార్పు అన్నది. చిన్న చిన్న మార్పులు రావడానికి జన్మలు పడతాయి, సంవత్సరాలు కూడా కాదు. కాబట్టి ధ్యానం చేస్తే ఒక తెలివైన ఆత్మ ఒకటే జన్మలో కొన్ని వందల జన్మలని దాటేయగలదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అది ధ్యానానికి ఉన్నటువంటి పవర్. విశేషమైనటువంటి మన ఎరుకతో లెసన్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాం. మూలాధారలో ఏముంటుంది, ఎక్స్పీరియన్స్ చేస్తాం, నేను అనే దాన్ని పూర్తిగా. ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తా, పవర్ ఎక్స్పీరియన్స్ చేస్తా, ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తా. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ బాగా తెలుసుకుని బాగా చదువుదాం, ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని గ్యాదరింగ్ చేద్దాం, అండ్ దీన్ని బాగా ప్రాక్టీస్ చేద్దాం, ఈ జన్మంతా సాధనకు పెడదాం. ఏదైతే నువ్వు సాధన చేసి తెలుసుకున్నావు దాన్ని అంతా మళ్ళీ నువ్వు చెప్పాల్సి ఉంటుంది, టీచ్ చేయాల్సి ఉంటుంది. అందుకే టీచ్ చేసే ప్రతి ఒక్కరు చివరి జన్మల్లో ఉన్న ఆత్మలవి. టీచింగ్ అనేది ఇంకా అతనికి ఏం నచ్చదు,
చివరి జన్మల్లో ఉన్న ఆత్మలకి టీచింగ్ తప్ప వేరేది ఉండదు. పత్రి సార్ ఈ జన్మ అంతా టీచింగే చేశారు. ఆయన సాధన గతంలోనే అయిపోయింది, గత జన్మల్లో అయిపోయింది ఆల్రెడీ. సార్ పత్రి సార్ క్లియర్ 5 జన్మల క్రితమే నేను ఎన్లైటన్ అయిపోయాను, ఇది నా ఇచ్ఛతో తీసుకున్న ఈ జన్మ అని చెప్పాడు సార్. ఇదే నా ఆఖరి జన్మ అని కూడా చెప్పేశాడు. ఆయనకు మళ్ళీ జన్మ లేదు చెప్పాడు, బతికుండగానే చెప్పాడు ఆయన. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో, టీచింగ్ అంటే సత్యాన్ని, అనుభవపూర్వక జ్ఞానాన్ని, ఏది వాళ్ళు రియలైజ్ అయ్యారో ఆ యొక్క జ్ఞానాన్ని టీచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముక్తి చెందిన ఆత్మలు, ముక్తాత్మలు. వాళ్ళంతా ఎన్లైటెన్ పర్సన్స్ వాళ్ళు. టీచింగ్ ఎప్పుడు చేయగలవు నువ్వు? అనుభవం ఉంటేనే చేయగలవు, అదర్వైజ్ ఎలా చేయగలవు? అంతే. అందరి గురించి మాట్లాడడం లేదు నేను, ట్రూత్ మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎంతో మంది టీచ్ చేస్తుంటారు, అది వేరే విషయం. ఏ స్థితిలో ఆ గురువులు ఉంటారు, కానీ అల్టిమేట్ ట్రూత్ ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చెప్తున్నారో ఓపెన్గా, అందరు కూడా అద్భుతమైనటువంటి ముక్తి చెందినటువంటి ఆత్మలు. సహస్రార స్థితిలో ఉన్నప్పుడే ఆ టీచింగ్ అనేది దానికి ఇష్టపడతాయి ఆత్మలు, ఎదిగినప్పుడే ఇష్టపడతాయి. కొంతమంది ఉంటారు గురువులు, నీకు నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నీకు ఇది ఇస్తా, నీకు అది వస్తుంది చెప్పేటోడు గురువే కాదు ఫస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఎవరైనా నీకు ఏదైనా చేస్తాను అంటే ఆ చెప్పే వ్యక్తి గురువు కాదు ఫస్ట్. ఏ వ్యక్తి అయినా డైరెక్షన్ ఇస్తారు, ఏది చెయ్యరు. ఒకవేళ చేసినా ఆ శిష్యుడికి తెలియకుండా చేసేస్తారు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి డైరెక్షన్ ఇచ్చాడా లేకపోతే ఏమైనా చేశాడా? డైరెక్షన్ ఇచ్చాడు అంతే. మధ్యలో ఏం చెప్పాడు? నా వల్ల కాదు, నా ఒకవైపు ఏమో నా గురువు, ఒకవైపు ఏమో ఆ భీష్ముడేమో మా తండ్రులకు తండ్రి, ఆ స్థాయి సమానుడైన తాత. అట్లనే అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా అన్నదమ్ములు అంత బంధువులే ఉన్నారు, వాళ్ళని నేను ఎట్లా చంపాలా అంటే చెప్పాడు క్లియర్గా. చంపుతావా చంపవా నీ ఇష్టం, నీ ఛాయిస్, అది చంపితే చంపు లేకపోతే లేదు, రెండు నీ ఛాయిసే. నీ లోపల ఒక గుణం ఉంది, ఆ గుణం వీళ్ళందరినీ చంపకుండా వదలదు. అది నాకు తెలుసు, కానీ నీకు తెలియదు ఆ విషయం. ఈ రణరంగంలో నుంచి బయటికి వెళ్ళడం అన్నది ఒక పిరికితనం అవుతుంది. నువ్వు పిరికివాడివి కాదు, నీ బ్లడ్లో లేదు అది. పోతాను నేను యుద్ధం చేయను అంటే యువర్ ఛాయిస్, యుద్ధం చేస్తాను అంటే కూడా యువర్ ఛాయిస్. కృష్ణుడు చెయ్యని చెప్పలే, నీ ఛాయిస్ అని చెప్పాడు. కృష్ణుడు చెయ్యని చెప్పొచ్చు, అర్జునుడికి అంత క్లోజ్ కదా. ఏ గురువు ఇది చెయ్యి అని చెప్పడు, తర్వాత ఏ గురువు నేను నీకు ఇది ఇస్తా అని చెప్పడు. పత్రి సార్ ఎప్పుడు ఎవరికి తన జన్మలో నేను నీకు ఇది ఇస్తాను, ఇది చేస్తాను ఎప్పుడు చెప్పలేదు. అప్పో దీపో భవ అనే దాన్ని ఎంత గట్టిగా చెప్పేటోడు అంటే ప్రతి స్టేజ్ మీద చెప్పేటోడు. నీకు నువ్వే దిక్కు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే, క్లియర్గా చెప్పేవాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నేను ఉద్ధరించను. ఎవడన్నా ఉద్ధరిస్తాడంటే కూడా అది మూర్ఖుడేవాడు, అది మూర్ఖత్వానికి పరాకాష్ట అని చెప్పాడు. తర్వాత ఇంకొకటి చెప్పాడు, ఒక శిష్యుడు బెస్ట్ ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, 99% తను చేయాల్సిన పని తను చేశాడు అనుకో, ఆ 1% కనుక ఎక్కడన్నా పెండింగ్ ఉందనుకో, ఇంకా చేయలేకపోతున్నాడు అనుకో, అది గురువు చేస్తాడంట. అది కూడా చెప్పాడు సారు. 99% శిష్యుడు అన్ని చేయగలిగాడు, ఆ 1% చేయలేకపోతున్నాడు అనుకో, ఆ గురువుకు ముచ్చటేసి, ఆ గురువుకు ఆనందం తట్టుకోలేక, ఆ గురువు యొక్క లోపల ఉన్నటువంటి సంతోషంతో ఆ శిష్యుడి యొక్క ఎఫర్ట్కు నచ్చి ఆ యొక్క గురువు ఆ శిష్యుడికి తెలియకుండానే ఆ 1% చేసేస్తాడంట. అట్లా ఉంటుంది. 99% ఏ గురువు చేయడు, శిష్యుడు 99% చేస్తే గురువు తెలియకుండానే చేస్తాడు, అది 100% అయిపోతుంది. ధ్యాన విద్యార్థి మహాచక్రంలో నాకు అనుభవం అది. ఒకనొక టైంలో బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి, అన్ని ఎఫర్ట్స్ పెట్టేసాం, అన్ని చేయగలిగాం. ఒక 2-3 విషయాల్లో మాకు అర్థం కావట్లేదు దాన్ని ఎట్లా చేయాలో, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వస్తే సార్ కూడా చెప్పలేదు, అసలు ఆ ఇబ్బందులు కూడా చెప్పలేదు. ఊరికి సార్ జస్ట్ కూర్చుని ఏం సంగతులు అంటే, సార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సార్కి అంతా మంచిగా ఉంటుందని చెప్తాం కదా. సార్ కాసేపు చూసి అన్ని బాగున్నాయా, బ్రహ్మాండంగా అవుతున్నాయి, మిగతా కూడా అవుతాయిలే అన్నాడు అంతే. ఓకే, మరుసటి రోజు కల్లా అయిపోయాయి. అట్లానే పిఎంసీలో కూడా అంతే. సార్ వస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఏంటి సంగతి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సార్ అంటాం కదా, మనం ఫస్ట్ వాడే వర్డ్ అది, అంతా బాగుంది సార్ అంటాం. కూర్చొని కొద్దిసేపు ఏ ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేస్తున్నామో వెంటనే ఆయనకు అర్థమైపోతుంది, త్రూ టెలిపతి తీసేసుకుంటాడు ఆయన. సో దానికి తగిన సొల్యూషన్ ఇచ్చేవాడు, చెప్పేసి అయిపోతుందిలేవయా అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. అట్లా కొన్ని 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పిఎంసీలో అయితే కనుక. ఈ 6 సంవత్సరాల్లో అంటే మొత్తం ఒక 4 yearsలో కొన్ని 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 4 years ది బెస్ట్ మెమరీ అసలు. అంటే
గురువు ఎప్పుడు రైట్ డైరెక్షన్ ఇస్తాడు అంతే. జర్నీ చేయాల్సింది శిష్యుడే. ఆ జర్నీ చేసినప్పుడు ఈ శిష్యుడు ఆ అనుభవాలన్నీ పొంది ఆ జ్ఞానంతో బరువయ్యి ఆయన ఒక గురువు అవుతాడు, కాలక్రమేణా పరమ గురువు అవుతాడు. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా మరి గురువు శిష్యుల ఒక సంబంధం గురించి చెప్పారు. మరి గురువు ఏ రకంగా మరి శిష్యుడికి గైడ్ చేస్తారు, మరి ఏ విధంగా శిష్యుడు అయితే ఆ ఒక తపంతో ముందుకెళ్తారు అన్న అంశం పైన, అలాగే ఈ మెడిటేషన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అన్న అంశం పైన చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు కింద కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.